హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. సో మన ఛానల్లో అయితే వ్లాగ్స్ రాక చాలా డేస్ అయిపోయింది ఫ్రెండ్స్. 2026లో ఈరోజే మన ఫస్ట్ వ్లాగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటి నుంచి ఇంకా కంటిన్యూస్గా అయితే వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి, అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో చాలామంది మిస్ అయిపోయారు, చాలామంది కూడా కాల్స్ చేస్తున్నారు నాకు, మా ఫ్యామిలీ వాళ్ళు కానీ మా ఫ్రెండ్స్ కానీ అలాగే మా ఆఫీస్ వాళ్ళు, ఇంకా మన సబ్స్క్రైబర్స్ కొంతమంది మెసేజెస్ కాల్స్ కూడా చేస్తున్నారు, అన్న వ్లాగ్స్ ఏం రావట్లేవు, అప్డేట్ ఏం ఇవ్వట్లేదు అని. సో ఇంకా ఇప్పటి నుంచి అయితే ప్రతిరోజు కంటిన్యూస్గా అయితే అప్డేట్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో ఈరోజు మనము అయితే కరీంనగర్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో కంప్లీట్గా 3 days టూర్ అయితే చేస్తున్నాను నేనైతే. సో ఈరోజు సాటర్డే ఈవినింగ్, ఇప్పుడు టైం అయితే అరౌండ్ 5:30 అవుతుంది. సో మేమైతే కరీంనగర్ స్టార్ట్ అయ్యాము. ఇవాళ మా బ్రదరు నేను ఇద్దరం కలిసి కరీంనగర్కి వెళ్తున్నాము. రేపు మా సిస్టర్ది లగ్న పత్రిక అయితే రాసుకుంటున్నారు. సో రేపు అది కవర్ చేద్దాము. అలాగే రేపు ఆఫ్టర్నూన్ మళ్ళీ అక్కడ ఆ కార్యక్రమం అయిపోయాక నేను మళ్ళీ శనిగరంలో డ్రాప్ అయిపోతాను. సో శనిగరంలో ఏంటంటే ఆల్రెడీ మా అక్క బావ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు వాళ్ళు. సో వాళ్ళు అక్కడ సమ్మక్కని చేసుకుంటున్నారు. సో ఆ సమ్మక్క కార్యక్రమము అటెండ్ అయిపోయి అట్నుంచి రేపు ఆఫ్టర్నూన్ అరౌండ్ 3:30-4 o'clockకి నేనైతే మన మెయిన్ మేడారంకి అయితే వెళ్ళిపోతున్నాను వాళ్ళతో, అక్క బావ వాళ్ళతోని. సో అక్కడి నుంచి ఇంకా రవి ఏమో మా తమ్ముడు డైరెక్ట్ హైదరాబాద్కి అయితే వచ్చేస్తాడు. సో మనము మేడారం వెళ్ళిపోతాము. సో మేడారం కూడా అక్కడ మొత్తం కవర్ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మండే రోజు మనకు దర్శనం అవుతుంది. మళ్ళీ మండే రోజు ఆఫ్టర్నూన్ అయితే హైదరాబాద్కి రిటర్న్ అయిపోతాము. సో ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ అయితే షామీర్పేట్ దాటాము, మనమైతే వెళ్ళిపోతున్నాం. కొంచెం ట్రాఫిక్ అయితే హెవీగానే ఉంది ఫ్రెండ్స్ రోడ్ పైన. సో చాలామంది ఇప్పుడు జనవరి 24th 25th సాటర్డే సండే వచ్చింది, అలాగే 26th మండే వచ్చింది కాబట్టి కంటిన్యూస్గా 3 days హాలిడేస్ ఉన్నాయి. సో దాని వల్ల ఏంటంటే కొంచెం ట్రాఫిక్ అయితే ఎక్కువగానే ఉంది. ఎందుకు అంటే చాలామంది వెమ్లవాడ కొండగట్టు వెళ్ళి దర్శనం చేసుకొని అట్నుంచి అటు మేడారంకి అయితే వెళ్తారు. సో ఈ సమ్మక్క సారక్క ఫెస్టివల్ అయితే తెలంగాణలో చాలా పెద్ద ఫెస్టివల్ అని చెప్పొచ్చు. సో మనకి ఇదే రూట్లో కొమరెల్లి కూడా వస్తుంది ఫ్రెండ్స్. సో కొమరెల్లిలో కూడా మల్లన్న దేవుని పట్నాలు అయితే చాలామంది వేసుకుంటున్నారు. సో అందుకే కొంచెం రష్ అయితే ఎక్కువగా ఉంది హాలిడేస్ కారణం వల్ల. కంటిన్యూస్గా 3 days హాలిడేస్ ఉన్నాయి కదా. యాక్చువల్గా అయితే ఈ ప్లాన్లో మనకి మేడారం వెళ్ళడం లేకుండే, యాక్చువల్గా ఓన్లీ కరీంనగర్ ఈవెంట్ ఒకటే ఉండేది. సో కానీ ఇంకా మా అక్క బావ ఇద్దరు కలిసి చాలా బతిలాడారు యాక్చువల్గా, మేడారంకి రారం నేనే తీసుకెళ్తా అని. సో నువ్వు బ్లాగ్ చేసుకోవచ్చు కదా, నువ్వు కూడా అంత కవరేజ్ ఉంటుంది కదా అని. సో మా ఫ్యామిలీ వాళ్ళు నన్ను ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ బ్లాగింగ్ చేయమని. సో వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి నేను మన ఛానల్లో దాదాపు 7,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలాగే మంచి కంటెంట్ అయితే చేశాము. మనము అయితే ఇప్పుడు స్కోడా కుషాక్లో వెళ్తున్నాము. సో మన ఈ స్కోడా కుషాక్ వెహికల్ కూడా రివ్యూ చేశాము, ఆ లింక్ కూడా ఇస్తాను, తప్పకుండా చూడండి. చాలా మంచి వ్లాగ్ అయితే చేశాము అప్పుడు మనము. సో మనకి ఇప్పుడున్న కార్స్లో అయితే సేఫ్టీ ప్రకారంగా కానీ మైలేజ్ ప్రకారంగా అన్ని విధాలుగా చాలా మంచి కార్ అని చెప్పొచ్చు. మంచిగా పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనమైతే కొమరెల్లి దాకా వచ్చేసాము. సో కొమరెల్లి దాటుతున్నాము. కొమరెల్లి మల్లన్న స్వామికి జై.
సో కొమరల్లి కూడా ఎప్పుడైనా విజిట్ అయితే చేయాలి ఫ్రెండ్స్, అక్కడ కూడా ఒక వ్లాగ్ అయితే చేయాలి. సో వీలైనప్పుడు వెళ్దాం కొమరల్లికి. యాక్చువల్గా అయితే మా తమ్ముడు చాలా బాగా డ్రైవింగ్ చేస్తాడు. సో ఇప్పుడు కరీంనగర్కి కూడా వెళ్తున్నాం కదా. సో ఏంటంటే చిన్నప్పుడు యాక్చువల్గా మాకు మారుతి 800 ఉండేది ఫ్రెండ్స్. సో మా డాడీ అప్పుడప్పుడు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక 1 వీక్ అలాగా కార్ అక్కడ పెట్టేసి వెళ్ళేవాడు. సో ఏంటంటే ఇంట్లో తెలియకుండా కీస్ తీసేసుకొని ఆ మారుతి 800 తీసుకుపోయి నడుపుకొని వచ్చేటోడు. సో మా అపార్ట్మెంట్స్లో ఒక డ్రైవర్ అన్న ఉండేది. ఆ డ్రైవర్ అన్న మంచిగా నేర్పించిండు డ్రైవింగ్ మా తమ్ముడికి. సో ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా ఇప్పుడైతే చాలా బాగా డ్రైవ్ చేస్తాడు. మా ఫ్యామిలీలో అయితే చాలా మంచి డ్రైవర్ అని చెప్పొచ్చు. సో నీకు ఎట్లా ఏమనిపిస్తుంది డ్రైవింగ్ చేస్తుంటే? మళ్ళీ ఇంకొకటి ఏంటంటే డ్రైవింగ్ చేసి అసలు ఏ బండి ఎవరి వెహికల్ అయినా కానీ డ్రైవర్ సీట్లోనే కూర్చుంటాడు. ఇక వెనకాల ఎంతమందిని కూర్చోబెడతాడో యానికే తెలియదు. వాళ్ళు ఇరుకటంలో కూర్చొని ఎట్లనన్నా కూర్చొని ఏమన్నా కానీ డ్రైవింగ్ సీట్ మాత్రం ఈయనకి ఇచ్చేయాలి. ఇది ఫ్రెండ్స్ మనం కరీంనగర్ నుంచి చూడండి కారు ఎట్లా వచ్చేసిండో సడన్గా. ఫ్రెండ్స్ మనమైతే హైదరాబాద్ టు కరీంనగర్కి వెళ్ళేటప్పుడు అయితే 2 టోల్ గేట్స్ అయితే వస్తాయి. ఇదైతే ఫస్ట్ టోల్ గేట్. సో ప్రజ్ఞాపూర్ దాటాక ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి అయితే మనకి కరీంనగర్ ఎంట్రన్స్ కొత్తపల్లిలో ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ టోల్ గేట్ అయితే దాటుతున్నాము. సో ఇప్పుడైతే టోల్ గేట్ దగ్గర అయితే అంత జనాలు అంటే అంత ట్రాఫిక్ అయితే లేదు. నార్మల్గా అయితే సాటర్డే సండేస్ వస్తే మాత్రం ఇక్కడ ఫుల్గా ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మేమైతే సెకండ్ టోల్ గేట్ దగ్గరికి అయితే చేరుకున్నాము, కొత్తపల్లి. సో కరీంనగర్ ఇక్కడ నుంచి దాదాపు ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ టోల్ గేట్ దాటామంటే ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనం కరీంనగర్కి రీచ్ అయిపోతాము. కానీ ఇక్కడైతే చాలా ట్రాఫిక్ అయితే ఉంది, అంటే రష్ అయితే ఎక్కువగానే ఉంది. సో ఆల్మోస్ట్ టైం 6:45 అవుతుంది ఇప్పుడు. ఫ్రెండ్స్ మనమైతే కరీంనగర్కి అయితే చేరుకున్నాము. ఇప్పుడైతే టైం 7 అవుతుంది ఎగ్జాక్ట్గా. సో ఇక ఇక్కడి నుంచి అయితే మా పిన్ని వాళ్ళు అయితే గాంధీ రోడ్లో ఉంటారు, అక్కడికి వెళ్ళిపోదాము. కరీంనగర్ అంటేనే ఒక వైబ్ అంటేనే కరీంనగర్లో ఉంటే అది జోసే వేరు ఉంటుంది ఫ్రెండ్స్. సో మన వీడియో ఎవరైనా కరీంనగర్ నుంచి చూస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వ్లాగ్ నచ్చినట్టయితే కూడా లైక్ చేయండి. సో ఫౌంటైన్ చూడండి ఫ్రెండ్స్, ఫౌంటైన్లోకి వెళ్ళి వాటర్ కూడా చాలా చక్కగా వస్తున్నాయి. బోట్ థీమ్తో చేశారు ఇక్కడ. ఫ్రెండ్స్ మేమైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇదే మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు, కిసాన్ నగర్లో ఉంటారు. సో ఇప్పుడైతే ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసి ఇప్పుడైతే ఇంకా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. సో ఇంకా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇంకా నేనైతే బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అందాక బాయ్ బాయ్.